audio jungle. వెల్కమ్ టు ఎంటీవీ న్యూస్. మీ గలమే మా ఆయుధం. జడ్చల ఎమ్మెల్యే జనంపల్లి అనిరుద్ రెడ్డి తప్పుడు ప్రచారం చేయడంలో ముందు వరుసలో ఉంటారని భారతీయ జనతా పార్టీ జిల్లా అధికార ప్రతినిధి ఎడ్ల బాలవర్ధన్ గౌడ్ ఆరోపించారు. సోమవారం మహబూబ్నగర్ ఎంపీ డీకే అరుణ సమక్షంలో రాజాపూర్ మండల కేంద్రంలో నూతనంగా ఏర్పాటు చేసిన బీజేపీ పార్టీ కార్యాలయం ప్రారంభం అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు. కేంద్ర ప్రభుత్వ సంక్షేమ పథకాలను తానే చేసినట్లు గొప్పలు చెప్పుకోవడం విడ్డూరంగా ఉందన్నారు. తెలంగాణలో 119 మంది ఎమ్మెల్యేలు ఉండగా అందులో ఎమ్మెల్యే అనిరుద్ రెడ్డి తప్పుడు ప్రచారం చేయడంలో ముందు వరుసలో ఉంటారని ఎడ్ల బాలవర్ధన్ గౌడ్ ఆరోపించారు. మీడియా సమావేశంలో బీజేపీ నాయకులు, కార్యకర్తలు తదితరులు ఉన్నారు. మరిన్ని తాజా వార్తలకై మా ఎంటీవీ న్యూస్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ మహేష్, ఎంటీవీ న్యూస్, మీ గలమే మా ఆయుధం. అందరికీ నమస్తే. విలేకరు సోదరులకు ఈరోజు జడ్చర్ల కాన్స్టిట్యున్సీలో ప్రస్తుత స్థానిక ఎమ్మెల్యే అనిరుద్ రెడ్డి వారు ఏ విషయంలో అయినా కూడా తొందరగా మాటలు మాట్లాడుతూ ఉన్నాడు. సబ్జెక్టు తెలిసి మాట్లాడతాడా తెలియక తెలియదు ఎమ్మెల్యే గారు. ఈరోజు జడ్చర్లకు సబ్స్టేషన్లు మంజూరు అయినాయని చెప్పి మాట్లాడుతూ ఉన్నాడు. గతంలో 10 ఏళ్ల కింద మంజూరు అయినాయని చెప్పి వాళ్ళు ఆ ప్రభుత్వాలు చెప్పారు. మరి ఇప్పుడు ఈయన కూడా చెప్తా ఉన్నాడు. మరి ఆ మంజూరైన సబ్స్టేషన్ల గురించి ఫైనాన్షియల్ ఏమన్నా లెటర్ వచ్చిందా లేదా, ఒకసారి ఆ లెటర్ చూపించమని చెప్పండి. బడ్జెట్ అప్రూవల్ అయిందా లేదా చూపించమని చెప్పండి. అంతేగాని ముందే కూసినట్లు పిట్టే కూత కూసినట్లు కూసి నేను అది చేసా ఇది చేశాను గొప్పలు చెప్పుకోవడానికి ఈ జడ్చర్లలో ఉన్న ఎమ్మెల్యే అనిరుద్ రెడ్డి మాట్లాడుతూ ఉన్నాడు. ఒకసారి ఎమ్మెల్యే గారు, మీరు సంవత్సరంన్నర అయింది, మీరు చేసిన అభివృద్ధి కార్యక్రమాలు ఏందో జడ్చర్ల ప్రజలకు పూర్తిగా వివరించాలి. ఏ కార్యక్రమం చేయకుండా, ఏ అభివృద్ధి చేయకుండా గతంలో కూడా 108 కోట్లతో నా రోడ్లు వస్తే బీజేపీ ప్రభుత్వము కేంద్ర ప్రభుత్వం ఇస్తే నావే అని చెప్పి కోమటిరెడ్డి వెంకటరెడ్డిని తీసుకొచ్చి బాలనగర్ దగ్గర మళ్ళా శంకుస్థాపన చేసిన తర్వాత కూడా 6 రోడ్లు కూడా లేవు. ఏదైనా కూడా తప్పుడు మాటలు మాట్లాడడానికే ఈ యొక్క జడ్చర్ల ఎమ్మెల్యే ముందుంటాడని చెప్పి 119 ఎమ్మెల్యేల ఈ ఎమ్మెల్యే తప్పుడు ప్రచారంలో ముందుంటా అన్నాడు. అలాగే IIIT కాలేజీ కూడా వస్తే నేనే చేసినట్టని చెప్పి ముందుకు ఈ కేంద్రంలో మా మేడం ఎంపీ గారు కేంద్రంలో మాట్లాడి ఆ IIIT కాలేజ్ చేస్తే కూడా నేనే అని చెప్పి ముందులా గప్పాలు కొట్టుకొని చెప్పుకుంటున్న జడ్చర్ల ఎమ్మెల్యే గారు, ఇకనైనా వాస్తవాలు మాట్లాడండి, అబద్ధాలు బంద్ చేసి జడ్చర్లని అభివృద్ధి చేయండి. ఈ 1 సంవత్సరంన్నర అయిపోయింది. ఇక్కడ నుంచి అయినా కూడా వాస్తవాలు చెప్పి జడ్చర్ల అభివృద్ధిపై దృష్టి పెట్టాలి. లేకుండా ఇలాగే అబద్ధాలు చెప్పుకుంటూ పోతే ఇంకొక 2 నెలలో 3 నెలలో చూసి నీపైనే మేము బీజేపీ పార్టీకి వెళ్ళి తిరుగుబాటు ఖచ్చితంగా చేస్తాము. కేంద్రం తెచ్చిన ఏ పనైనా సరే మాదని చెప్పి మేము గంటపదంగా చెప్పి మీ మీద తిరుగుబాటు చేయడానికి బీజేపీ పార్టీ సన్నద్ధంగా ఉందని చెప్పి హెచ్చరిస్తా ఉన్నాను. అందరికీ జై శ్రీరామ్. ఈరోజు రాజాపూర్ మండల కేంద్రంలో పార్టీ కార్యాలయం సందర్భంగా శ్రీమతి పార్లమెంట్ సభ్యురాలు డీకే అరుణమ్మ గారు విచ్చేయడం జరిగింది. ఈ కార్యక్రమానికి వివిధ జిల్లా నాయకులు, రాష్ట్ర నాయకులు కూడా రావడం జరిగింది. ఈ యొక్క కార్యక్రమం ఉద్దేశం ఏంటంటే స్థానిక సంస్థల ఎలక్షన్లో గెలిపే లక్ష్యంగా ముందుకు వెళ్ళడానికి మేము అందరం కూడా కంకణబద్ధంగా ఉన్నాము. ఈరోజు మరి రాష్ట్రంలో కానీ మా కాన్స్టిట్యున్సీలో కానీ ఎన్నో కార్యక్రమాలు చేస్తున్నాము అని చెప్తున్నటువంటి ఈ కాంగ్రెస్ ప్రభుత్వం ఎక్కడ కూడా ఏ హామీ కూడా నెరవేర్చడం లేదు. ఈరోజు రోడ్లు అని చెప్పిండ్రు, ఈ రోడ్లు వేయడానికి కూడా ఏ కాంట్రాక్టర్ కూడా ముందుకు రావడం లేదు. ఇంద్రమ్మ ఇల్లు అని చెప్తున్నారు, ఇంద్రమ్మ ఇల్లు 66 గజాల లోపలనే కట్టుకోవాలని చెప్తున్నారు. అది కూడా 40 రోజులనే కట్టుకోవాలని చెప్తున్నారు. ఈ 40 రోజుల్లో కట్టుకోకపోతే మీకు రాదని చెప్తున్నారు. నిజంగా ఒక పేదవాడు కట్టుకోలేని పరిస్థితి ఉంది కాబట్టి ఈరోజు 40 రోజులనే కట్టుకోవాలని చెప్పేసి వాళ్ళకు మీరు ఒక లక్ష్యం అని పెడితే వాళ్ళు కట్టుకోలేరు. కాబట్టి అది ఈ యొక్క కాంగ్రెస్ ప్రభుత్వ లక్ష్యం ఏంటంటారంటే ఏ హామీ కూడా నెరవేర్చకుండా నీరు కార్చాలని చెప్పేసి వాళ్ళు ఈ యొక్క కార్యక్రమాలు చేస్తున్నారు. కాబట్టి అలాగే రేషన్ బియ్యం కూడా నరేంద్ర మోడీ గారు పబ్లిక్లో ప్రజలను దృష్టిలో పెట్టుకొని 3 నెలల రేషన్ కూడా ఇవ్వాలని చెప్పేసి ఈరోజు చెప్పడం జరిగింది. దీంట్లో 5 కిలోలు కేంద్ర ప్రభుత్వం ఇస్తే 1 కిలో మన రాష్ట్ర ప్రభుత్వం ఇస్తున్నది.
దీన్ని కూడా మేమే ఇస్తున్నామని చెప్పేసి కాంగ్రెస్ ప్రభుత్వం చెప్తున్నది. దీన్ని నిజంగా వాళ్ళకు ఇది గర్వకారణం కాదు. నిజంగా మేము ఇక్కడ నుంచి ఏమి హెచ్చరిస్తున్నామంటే ఏది చేసినా కూడా ఈ యొక్క కేంద్ర ప్రభుత్వం నిధుల నుంచే చేస్తున్నారు. ఏ గ్రామానికి కూడా అన్ని కేంద్ర ప్రభుత్వం నుంచే నిధులు వస్తున్నాయి. దాదాపు 17 నెలల నుంచి ఈ యొక్క సర్పంచ్ ఎలక్షన్లు నిర్వహించలేదు కాబట్టి ఎక్కడ కూడా పారిశుద్ధ కార్యక్రమాలకు కానీ కార్మికులకు కానీ ఎక్కడి నుంచి కూడా వాళ్ళకి ఫండ్స్ వస్తలేవు. కాబట్టి తొందరగా రాష్ట్ర ప్రభుత్వానికి ఒకటే డిమాండ్ చేస్తున్నాను, స్థానిక సంస్థ ఎలక్షన్లు తొందరగా తీసుకొచ్చినట్లయితే గ్రామము అభివృద్ధి చెందుతుంది. ఇప్పటికే 17 నెలలు వెనుకబడ్డది. ఈ యొక్క కాంగ్రెస్ ప్రభుత్వం పూర్తిగా వైఫల్యం చెందింది. కాబట్టి తొందరగా స్థానిక సంస్థ ఎలక్షన్లో ముందరికి రావాలని చెప్పేసి డిమాండ్ చేస్తున్నాము. ఈ యొక్క కార్యక్రమానికి విచేసిన ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున ధన్యవాదాలు. మరిన్ని తాజా వార్తలకై మా ఎంటీవీ న్యూస్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ మహేష్, ఎంటీవీ న్యూస్, మీ గలమే మా ఆయుధం.